హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అండి, శుక్రవారం రోజుది ఇది. నాకు బాడీ గార్డ్ అనమాట. ఉదయం లేవగానే ఫస్ట్ వాడు వచ్చేసి మొత్తం చూడాలి ఏముందా ఏందా అని అంత ఎంక్వైరీ చేస్తుంటాడు. కానీ నైట్ అయితే వాటర్ వచ్చేసినాయండి, 9:30కే వచ్చినాయి అనమాట వాటరు. ఇంకా బయటంతా కడిగేసేసాను నైటే. ఇంకా మార్నింగ్ లేచి మొత్తం ముగ్గులు పెట్టేశాను. ముగ్గులు వేసేసి పసుపు కుంకాలు వేసి వాకిలి పూజ చేశాను. ఇంకా శుక్రవారం పండగలు వస్తే మాత్రం ఖచ్చితంగా వాకిలి పూజ చేసి పసుపు కుంకాలు వేయాల్సిందే వాకిట్లో. కొన్ని రోజులైతే పసుపు కుంకుమ వేయకూడదు, తొక్కకూడదు అని అన్నారని చెప్పి వేయలేదండి, కలర్స్ వేశాను. ఇంకా తర్వాత మళ్ళీ అనిపించింది, ఎప్పుడు పసుపు కుంకుమ వేస్తాం మనం వాకిలికి, శుక్రవారం వస్తే అదంతా ఒకళ్ళు చెప్పింది మనం నమ్మకూడదు, మనకు చేత అయిందే మనం చేసుకోవాలని చెప్పేసి నేను ఇంకా పసుపు కుంకుమే వేస్తున్నాను. ఇంకా మా వాడేంటి ఇక్కడ వచ్చి పడుకున్నాడు, చల్లటి గాలి వస్తుంది అందుకని చెప్పి ఉదయాన్నే వచ్చి పడుకున్నాడు. బయట ఏం చప్పుడు అవ్వకూడదు, కొంచెం చప్పుడైనా కూడా లేచి తిరిగి చూస్తాడు. వీడికైతే హైపర్ యాక్టివ్ అండి, కొంచెం కూడా డల్గా ఉండడు. అసలు ఏముందిలే ఏం వెళ్తాంలే అనుకోడు అనమాట. ఇంకా మా అక్క వాళ్ళ చెట్టుకి మందార పూలు అయితే పూసినాయి. మందార పూలు ఇచ్చేసింది. మా చెట్టుకి అయితే మల్లెపూలు పూసినాయి అండి, 4 పూలు పూసినాయి మల్లెపూలు. ఇంకా అవి తీసుకొచ్చేసి దేవుడికి అని చెప్పి ఇంట్లో పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే క్యారేజ్ పెడదామని చెప్పేసి బీన్స్ అయితే ఉడకబెట్టేస్తున్నాను. ఇంకా నైట్ గారెపిండికి వేసానండి, మార్నింగ్ టిఫిన్ కిందకని. ఇంకా చికెన్ తీసుకురమ్మంటే తీసుకురానన్నారని చెప్పి బీన్స్ అవన్నీ ఉడకబెడుతున్నాను. ఇంకా తర్వాత అయితే చికెన్ తీసుకొచ్చారులేండి. ఇంక మార్నింగ్ చికెన్ చేసేసాను, ఇంకా గారెలు వేస్తే తినేశారు. ఇంకా చిక్కుడుకాయ ఫ్రై చేశాను. చిక్కుడుకాయ ఫ్రై చేస్తే ఇంకా క్యారేజ్లోకి తీసుకెళ్ళిపోయిందనమాట. టమోటా పచ్చడి చేసేసి చిక్కుడుకాయ ఫ్రై చేద్దాం అనుకున్నా, కానీ చికెన్ తెచ్చాడు కదా అందుకని చెప్పి ఒక ఫ్రై మాత్రమే చేశాను. ఇంకా నేను ఎండబడిన తర్వాత పూజ అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ గారెలు వేసుకొని తిన్నాను. ఇంకా శుక్రవారం రోజు చికెన్ ఏంది తినకూడదు అని అనద్దు, మేము తింటామండి శుక్రవారం రోజు. నేనైతే బుధవారం శనివారం తిన్ను. ఇంకా మా బావ అయితే శనివారం రోజు ఒక్కరోజు తినడు, నేను మాత్రం బుధవారం శనివారం తిన్ను. మా అబ్బాయి అయితే సోమవారం రోజు తిండు అనమాట. ఇంకా మిగతా రోజులు అన్నీ తింటారు. పిల్లలకి ఎందుకులే ఇప్పటి నుంచే మనం అని చెప్పి వదిలేసాం. ఇంతకుముందు అయితే తినేవాళ్ళం కాదు, శనివారం రోజు పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. ఇంకా పిల్లలు బయటికి వెళ్తున్నారు కదా, ఇంకా వాళ్ళకి తప్పదు తినాలి. ఇదిగోండి ఇంకా గారెలు వేసుకొని చికెన్ వేసుకొని తిందామని చెప్పి కూర్చున్నాను. ఇదంతా పూజ అయిపోయిన తర్వాత తింటున్నాను నేను. ఇంకా పూజ అయితే ఇట్లా చేసేసుకున్నాను. ఇంకా మామిడికాయ పెట్టేశానండి ప్రసాదం. ఇప్పుడైతే నీలంకాయలు వస్తున్నాయి, కేజీ 100 రూపాయలు అంట. అయితే కొన్ని ఒక్కోసారి తీపి ఉంటున్నాయి, ఒక్కోసారి పుల్లగా ఉంటున్నాయి ఒక్కొక్క కాయ అయితే. ఇవైతే బాగానే ఉన్నాయండి. ఇంకా మా అత్తయ్య ఏం చేసేవాళ్ళు అంటే ఇంతకుముందు పొంగలు పెట్టేవాళ్ళు, ప్రతి శుక్రవారం పొంగలు పెట్టేవాళ్ళు. ఇంకా తర్వాత పొంగల్ అంటే ఎవరు తినట్లేదు మాకు ఇంట్లో, అందుకని చెప్పి మానేసింది. ఇంకా నాకు కూడా ఇక్కడికి మేము వేరేగా వచ్చిన తర్వాత పాయసమనో ఏదో ఒకటి చేసి పెట్టేదాన్ని. ఇప్పుడు ఎవరు తినట్లేదులే అని చెప్పేసి నేను కూడా చేయట్లేదు. ఇంకా కాయలు ఏమన్నా ఉంటే పెట్టేస్తాను. ఇంకా నాచు చెట్టుకి 4 పూలు అయితే పూసినాయి. ఇంకా 2-3 శుభ్రంగా వాడిపోయినాయి. ఇంకా నేనేం చేస్తున్నా కూడా వీడు వచ్చి చూడాలన్నమాట. ఎంత ఇల్లు ఉందండి చూడండి, అసలు అక్కడ ఇరుక్కొని పడుకున్నాడు. ఒరే ఏంట్రా అక్కడ పడుకున్నావు, ఎంత ఇల్లు ఉంది కదా అని చెప్పి వీడియో తీస్తున్నా అని చెప్పి ఇంక లేచి వచ్చాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి ఎక్కడైనా పడుకోవచ్చు కదరా, ఏందిరా ఇక్కడ పడుకున్నావు అన్నానని ఇంకా లేచి వెళ్ళి ముందింట్లో కుర్చీలు కాడ పడుకున్నాడు. అసలు ఎక్కడ పడుకోవాలో కూడా అర్థం కాలేదు వాడికి వీడియో తీస్తుండేసరికి. ఒక్కోసారి వీడి వేషాలు భలే ఉంటాయి.
ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎక్స్హెచ్ కలెక్షన్స్ కూడా ఒకసారి చూడండి ఇన్స్టాలో పేజ్లో. శారీస్ బాగున్నాయో లేదో కామెంట్ చేయండి.